స్విట్జర్లాండ్లో ఉన్నాము, ఇంటర్లేకెన్ సిటీలో ఉన్నామన్నమాట. ఇది చాలా ఫేమస్ అయింది మన ఇండియన్స్ వల్లే. ఇక్కడ DDL మూవీ తీశారు, చాలా మూవీస్ షూట్ చేశారు. సో తర్వాతనే ఇండియన్ మూవీస్ వల్లనే చాలా ఫేమస్ అయిందని చాలామందికి తెలుసు. సో పరిగెడుతూ ఉన్నాం. చాలా అంటే చాలా చల్లగా ఉంది. సిటీ మనకి చాలా బాగుంది. సో ఇదన్నమాట కంప్లీట్గా. అక్కడ చూడండి ట్రైన్ ట్రాక్, అక్కడ వ్యూ పాయింట్ కోసం ట్రైన్ అంత పైకి వెళ్తుందంట. ఇది సమ్మర్లో ఒకలాగా, వింటర్లో ఒకలాగా, ఎప్పుడు చూసినా చాలా బాగుంటుంది. మనం కొంచెం ఫాల్ సీజన్లో వస్తే కనుక ఈ చెట్లన్నీ మంచి ఎల్లో అండ్ ఆరెంజ్ కలర్లో ఆ లీవ్స్ కింద పడుతూ ఉంటాయి ఫాల్లో. ఇప్పుడేమో కంప్లీట్ డ్రై. యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ అయితే ఇదంతా స్నో ఉండిందంట ఫుల్గా. ఈ ఇయర్ అయితే స్నో లేదు. చల్లగా అయితే డెఫినెట్గా ఉంటుంది అనుకోండి. ఇదంతా స్విట్జర్లాండ్ సిటీ, ఇంటర్లేకెన్. యూత్ హాస్టల్ ఉంది ఇక్కడ. మరి అది హోటలో హాస్టల్లో తెలీదు. హాస్టల్స్ అంటే మనం ఇండివిజువల్గా వచ్చే వాళ్ళు స్టే చేయడానికి. ఓకే. సో ఇక్కడ లేక్ ఉంది. లేక్ కూడా ఎంత బ్యూటిఫుల్ ఉంది ఇవ్వండి. సో ఇప్పుడు మా బస్సు వస్తుందన్నమాట. జస్ట్ ఇక్కడ ఒక సిటీ ఎలా ఉంది తిరగడానికి దిగాము. ఇప్పుడు ట్రైన్ దగ్గరికి వెళ్తున్నాము మేము. బస్సు వచ్చే టైం అయింది. బస్ కోసం వెయిటింగ్ అనమాట. జస్ట్ ఇక్కడ ఒక 40 minutes టైం ఇచ్చారు. చిన్నగా ఏమైనా షాపింగ్ చేసుకోవాలంటే చేసుకోండి, లేదా సిటీ చూడాలి అంటే ఎంజాయ్ చేయండి అని చెప్పేసి. అసలు ఇంత చలిలో కూడా ఫ్లవర్స్ ఎలా వస్తున్నాయో నాకు అర్థం కాదు. ఎవ్రీ 3 months కి మెయింటైన్ చేస్తారండి. రీసెంట్గా పెట్టారు కాబట్టి సెప్టెంబర్ అక్టోబర్లో బాగా. అవును, ఎవ్రీ 3 monthsకి ఒకసారి అవి చేంజ్ చేస్తారంట యాక్చువల్గా. సో టెంపరేచర్ సెటప్లోనే అవి గ్రో చేసి సిటీ లుకింగ్ కోసం, సిటీ బ్యూటీ కోసం అలా పెట్టి మళ్ళీ చేంజ్ చేస్తూ ఉంటారంట. అసలు ఇక్కడ ఫాల్కి వస్తే ఈ కలర్ కాంబినేషన్స్ ఇక్కడ నడుస్తుంటే చాలా బాగుంటుంది. కూప్ సూపర్ మార్కెట్. ఇందులో మనకి పర్ఫ్యూమ్స్, వైన్స్ అవన్నీ మంచిగా దొరుకుతాయి. రండి రండి రండి, వెళ్ళిపోదాం సూపర్ మార్కెట్లోకి. క్లోజ్డ్. ఓ పైన ఉంది, పైనకి వెళ్దాం రండి. సో కింద సూపర్ మార్కెట్ అయితే క్లోజ్ ఉంది, ఇక్కడ రెస్టారెంట్ ఓపెన్ ఉంది. చూస్తే ఇవన్నీ ఉన్నాయండి. కిందంతా కస్టర్డ్ ఉంది, పైన ఫ్రూట్స్తో అలా పెట్టారనమాట. కస్టర్డ్ ఫ్రూట్ పఫ్ లాగుంది. ఎగ్స్ చూసారా కలర్ ఏ షేప్లో, ఏ కలర్లో ఉన్నాయో. హలో, సో ఇక్కడ ఏం లేదండి, ఇంకా మనం వెళ్ళిపోవడమే. సో ఆవిడ చెప్పిన తర్వాత మేము కిందకి వచ్చాం. ఇక్కడ ఒకటి చిన్న షాప్ ఉందంట, రండి చూద్దాం. కమ్ కమ్ కమ్. ఇదంతా మీట్. చాక్లెట్స్ ఉన్నాయి ఇక్కడ, స్విస్ చాక్లెట్స్. సో ఇక్కడ మార్కెట్కి వచ్చిన తర్వాత ఈ షాప్లో గోల్డ్ రింగ్స్ తీసుకున్నాం. ఇదేమో నాది చిన్న ఫింగరు, ఇది యశుది. 50,000 బర్త్డే. నాది కూడా పెట్టుకో ఒకసారి. ఇదిగోండి, ఇది యశుది. ఒకసారి నువ్వు నాది కూడా పెట్టచ్చు.
నీదైతే నాకు పట్టు. ఇవి మాధవ్ గారి వాళ్ళవి. సో ఇవి యాక్చువల్లీ ఇక్కడ నుండి మేము వాచ్ తీసుకెళ్దాం అనుకున్నాం, కానీ మా డాలి ఇక్కడ తీసుకొచ్చింది, ఇవి నచ్చాయి తీసేసుకున్నాం. సో ట్రైన్ వచ్చిందంట, ఇవి వద్దా మన బాక్సెస్ పట్టుకెళ్ళిపోదామా? సో ట్రైన్ ఎక్కామన్నమాట, ట్రైన్లో వెళ్తూ ఉన్నాము. ఇది వ్యూ. అంత ఇబ్బంది పడుతూ మా వాళ్ళందరూ ఇందాక నేను చెప్పేసరికి వెళ్ళిపోయింది. ఏమైంది ఇప్పుడు టిప్పు నేను చెప్తా. నేను షార్ట్ తీస్తున్నానండి, అటు తిప్పుతూ అటు తిరుగుతుంది అనమాట. వాటర్ వచ్చి సీన్ సూపర్ ఉంది అనగానే ఇటు తిప్పా, వెళ్ళిపోయింది. ఎండు పుల్లలు కనిపించాయి, మళ్ళీ ఇప్పుడు కొంచెం కనిపిస్తుంది. నువ్వు తిరుగు నీ జుట్టు నేను చూపిస్తా. అద్దిగోండి జుట్టు. స్విట్జర్లాండ్ యూరోప్ రావటమేమో కానీ రోజుకో వెరైటీ జడేస్తుంది. గ్రూప్ మొత్తం సూపర్ నేనే వేసా, థ్యాంక్ యూ అంటుంది మా పప్పు. ఒకసారి అన్నా కదా ఎన్నిసార్లు. అవును జడేసాను నేను. ఎక్కడన్నా ఖాళీ జుట్టు కనిపిస్తే ఇక్కడ కనిపిస్తుంది, ఇప్పుడు ఇక్కడ జుట్టు వేయాలి. కానీ సూపర్ వేసింది తెలుసా. అంటే నాది నేను వీడియోలో చూసుకుంటే అమ్మ బాబాయ్ ఇంత వేసిందా అనిపిస్తుంది. అదిగో ఆయన లొల్లి ఆయనదే, ఆయన లోకంలో ఆయన ఉంటారు అసలు. అదేంటది ఇంకా తీయలేదు, చూపించలేదు. జూమ్ అదిగో ఒక నిమిషం ఒకసారి. అదిగో లోపలంతా గోలగోలగా ఉందండి, కానీ మీకు వ్యూ చూపిద్దాము అనేసి నా తపన. వీడియోలు తీస్తున్నా, చూడండి వ్యూ ఎంత బాగుందో. వాటర్ అసలు భలే వస్తున్నాయి, స్టెప్ వైజ్ వస్తున్నాయి కదా యశు. వావ్ సన్ వచ్చింది, ఎండ్ వచ్చింది. ఇప్పుడు చూడు అసలు రివర్. సో ఇదన్నమాట విషయం. ట్రైన్లో ఇలా ఎంజాయ్ చేస్తున్నాం. మొత్తం 30 minutes 20 minutes అయిపోయింది, ఇంకా 10 minutesలో దిగిపోతాం. మళ్ళీ ఇంకో 2 ట్రైన్లు ఎక్కుతాం. ట్రైన్ ఎక్కాం, బస్ ఎక్కాం, ఫ్లైట్ ఎక్కాం, కార్ ఎక్కలేదా, బోట్ కూడా ఎక్కాం, కార్ లాంటి ట్రామ్ ఎక్కాం కదా, అన్నీ ఎక్కేసాం. సైకిల్ ఒక్కటి ఎక్కలేదు, నడిచాం, పరిగెత్తాం, అన్నీ చేసాం, తిన్నాం, ఒల్చుకొని తిన్నాం. అది దానికోసం వెయిటింగ్ అన్నమాట. కానీ బాగుందండి. కొంతమంది మీ ఓవర్ యాక్షన్ ఎక్కువైంది అది అని అంటే, ఇంత మంచి ప్లేస్కి వచ్చినాక ఆ మాత్రం ఎక్సైట్మెంట్ ఉండదా అండి, చెప్పండి కదా. సో ఇది మీకు అలా అనిపిస్తే మేమేం చేయలేము, బట్ మాతో పాటు చాలా మంది ఎంజాయ్ చేస్తున్నారు. థ్యాంక్ యూ, లవ్ యూ, బాయ్.